హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెరుగుతో సూజీ రవ్వతో వెజిటబుల్ ఇడ్లీ చేయాలనుకుంటున్నానండి. మామూలు ఇడ్లీ అందరికీ తెలుసు, కాకపోతే పిల్లలు ఏంటంటే కొద్దిగా న్యూట్రిషియస్గా పెడితే కొంచెం హెల్తీగా ఉంటారు. సో మామూలు ఇడ్లీ తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇట్లా వెజిటబుల్స్ వేసి కలర్ఫుల్గా పెడితే ఇష్టంగా తింటారండి. సో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాను. 1 గ్లాస్ రవ్వకి 3/4 గ్లాస్ పెరుగు కావాలండి. సో ముందు రవ్వను ఫ్రై చేసుకుందాం. ఒక సైడు ఈ సైడ్ ఫ్రై అవుతూ ఉంటుంది, అలాగే ఇంకో సైడు గిన్నె పెట్టేశానండి. ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసుకున్నానండి. దీనికి ఆనియన్స్, చిల్లీ, టమోటా, బీన్స్, క్యారెట్, పొటాటో, కరివేపాకు, కొత్తిమీర, మీకు కావాలంటే బఠానీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఇలా ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, క్యాష్యూస్ వేస్తున్నానండి. సో ఫస్ట్ పోపు దినుసులు. సో ఒక సైడ్ రవ్వ వేగుతూ ఉంటుందండి, ఈలోపు మనం పోపు పెట్టేసుకున్నాం. సో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, మినప్పప్పు, క్యాష్యూస్, ఆనియన్, చిల్లీ వేసానండి. సో దాని తర్వాత క్యారెట్, బీన్స్ వేసుకుందాం. కొంచెం మగ్గాక పొటాటో, టమోటా, కరివేపాకు వేసుకొని వేగాక కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలండి. ఒక 60% ఉడికే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇడ్లీ స్టీమింగ్కి పెడతాం కదా, ఆ మిగిలినవి అప్పుడు బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్రై చేసుకుందాం. సో చూసారండి, ఆనియన్స్ కొద్దిగా వేగాయి. సో నాకేంటంటే ఇక్కడ లైటింగ్ ప్రాబ్లం అండి, కొద్దిగా వేయట్లేదు. సో ఆనియన్స్ కొద్దిగా వేగితే చాలు. సో ఇప్పుడు బీన్స్, క్యారెట్ వేసేస్తున్నాను. సో చూసారండి, మీకు పొటాటో తెలుస్తూ ఉంది కొద్దిగా బాయిల్ అయినట్టు. సో ఇలా వేపుకున్నాక నేను దీంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాను, ఎందుకంటే డైరెక్ట్గా అలాగే ఇడ్లీకి పెడితే వెజిటబుల్స్ పార్షియల్గా బాయిల్ అవుతాయి అన్నమాట. సో పిల్లలు ఏంటంటే తినలేరు, ముసలోళ్ళు, పిల్లలకి కష్టమైంది. సో కొద్దిగా వాటర్ పోసి ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తున్నానండి. మళ్ళీ ఈలోపు రవ్వ కూడా వేగిపోయింది. సో ఇలా మూత పెట్టారంటే కూరగాయలన్నీ మగ్గిపోతాయండి. సో మీరు కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. మీరు చిన్నగా కట్ చేశారా, పెద్దగా కట్ చేశారా? చిన్నగా మీడియం సైజ్ కట్ చేస్తేనే బాగుంటుందండి ఇడ్లీ కాబట్టి, మరి పెద్ద పెద్దగా కట్ చేస్తే బాగుండవు. సో వెజిటబుల్స్ మీ ఇష్టం అండి. స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, కావాలంటే జింజర్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మామూలు ఇడ్లీ చేస్తే సాంబార్ ఉండాలి వాళ్ళకి, చట్నీ సాంబార్ రెండు. సో ఎల్లో ఇడ్లీ కావాలా, ఎల్లో ఊతప్పం కావాలా అని అడుగుతారు. ఇదే పిండి ఊతప్పం కూడా వేసుకోవచ్చండి. మీరు ఊతప్పం లాగా వేసి ఇచ్చేస్తే బాక్సెస్లో, లంచ్ బాక్సెస్లో సరిపోద్ది. ఇడ్లీ మార్నింగ్ తినొచ్చు, ఊతప్పం బాక్స్కి పెట్టచ్చు. లేదంటే రివర్స్ అండి, తిన్నదే తినాలంటే బోర్ కొట్టుద్ది కదా, కొంచెం టేస్ట్ అయితే వేరుంటుందండి. అంతా అదే పిండి, బట్ ఊతప్పం ఇంకా చాలా బాగుంటుంది. ఇడ్లీ హెల్తీ వైజ్ మంచిది కాబట్టి ఒక పూట ఇడ్లీ, ఒక పూట ఊతప్పానికి రెడీ చేసుకుంటాను నేను. సాల్ట్, పసుపు వేస్తున్నానండి. పసుపు, ఇంకా సాల్ట్ వేసి సో 1 గ్లాస్ రవ్వకి 3/4 గ్లాస్ పెరుగు తీసుకున్నానండి. వెంటనే వేస్తే పెరుగు విరిగినట్లు అయిపోతుంది. రవ్వ కూల్ అవ్వాలి, అలాగే ఈ వెజిటబుల్స్ది కూడా కూల్ అవ్వాలి. సో కూల్ అయ్యాక పుల్లటి పెరుగు అయితే మీరు సోడా ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈనో కానీ సోడా కానీ. లేదంటే ముందు రోజు ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక 20 మినిట్స్ నానితే కూడా సరిపోతుంది. ఒక చిటికెడు సోడా వేస్తే సరిపోతుంది. లేదు పుల్లటి పెరుగు ఒక 1 or 2 days పెరుగు ఉంటే అది వేసేస్తే అది కూడా అవసరం లేదు, అది ఫెర్మెంటేషన్కి తగ్గట్లు ఇది అయిపోద్ది అనమాట. సో ఇంక అన్నీ అయిపోయిందండి. ఒకసారి పిండి కలిపాక ఉప్పు, కారం టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని దాన్ని బట్టి ఏది తక్కువైతే అది వేసుకోవచ్చు. సో ఇది కూల్ అవ్వాలి, రవ్వ కూల్ అవ్వాలి. కూల్ అయ్యాక 1 గ్లాస్ రవ్వకి 3/4 గ్లాస్ పెరుగండి. 1/4 గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేను, ఆల్రెడీ ప్యాకెట్లో వేసి పెట్టాను. 1/4 గ్లాస్ వాటర్ సరిపోతుందండి ఈ కొలత. ఒకవేళ మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సూజీ రవ్వ వాటర్ని పీల్చేస్తుంది కదా, అందుకని అనమాట.
సో చూసారా బాగా బాయిల్ అవుతా ఉంది. వెజిటబుల్స్ అన్నీ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యాక కూల్ అయ్యాక అవన్నీ కలుపుకుందామండి. సో కూల్ అయిపోయిందండి బాగా. సో దీంట్లో కొత్తిమీర వేస్తున్నాను. సో చెప్పినట్లుగా 1/4 గ్లాస్ పెరుగండి, కాల్ గ్లాస్ నీళ్ళు, సో 1/4 గ్లాస్ నీళ్ళు. కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో రవ్వ వేసి కలిపేస్తూ ఉన్నాను. సో అన్నీ వేసేసానండి. ఇప్పుడు కలుపుతున్నాను. సరిపోకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ముందు కలపండి. సాల్ట్ తక్కువైందండి, సాల్ట్ వేసాను. సో ఇంకా నీళ్ళు పడతాయండి, చాలా టైట్గా ఉంది. మీరు రవ్వను బట్టి ఉంటుందండి. మామూలుగా అయితే మీడియం రవ్వ అంటే సరిపోతుంది. చూసారా ఇంకా నీళ్ళు పడతాయి, ఇంకా కొద్దిగా నీళ్ళు పడతాయి. ఎందుకంటే పీల్చుకుంటుంది కదా, పీల్చుకున్నప్పుడు ఇంకా గట్టిగా ఉంది. సో ఇంకా ఒక 1/4 గ్లాస్ కదిలే కొద్దిగా వాటర్ పడతాయండి. వాటర్ వేసేసి సోడా మీ ఇష్టం అండి, పెరుగు వేసేదాన్ని బట్టి. ఒక 20 మినిట్స్ ఆడాక ఇడ్లీ ప్లేట్లలో పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలా. అదే ఊతప్పం అయితే దోశలాగా ఆయిల్ వేసి ఊతప్పంలాగా వేసుకొని తినచ్చండి. ఎంతో టేస్టీ అయిన సూజీ పెరుగు ఇడ్లీ ఊతప్పం బ్యాటర్ రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు, మీ పిల్లలకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చుతుంది. వెరీ హెల్తీ అండ్ టేస్టీ ఇడ్లీ ఊతప్పం అండి. ట్రై చేయండి తప్పకుండా. సో చూసారు కదండి, చల్లగా అయిపోయింది బాగా, అన్నీ కలిపేశాను. సో కన్సిస్టెన్సీ ఇలా ఉండాలా, కొద్దిగా వాటర్గా, మరీ తిక్కువ కాదు, ఇలా ఉండాలన్నమాట. సో మీకు అంతగా డౌట్ వస్తే ఇడ్లీ ఒక ప్లేట్ పెట్టుకొని చూడండి. కొద్దిగా గట్టిగా వస్తే కొద్దిగా వాటర్ వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. సో వాటర్ పెట్టాను కుక్కర్లో. సో ఇడ్లీ పెట్టానండి. సో ఇడ్లీ పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. సో 10 మినిట్స్ తర్వాత ఎలా వచ్చాయో చూద్దాము. సో 10 మినిట్స్ అయిపోయిందండి. సో ఇడ్లీ ఇలా వచ్చాయి. సో మీకు కొద్దిగా వాటర్ లాగా అనిపిస్తుంది, కాకపోతే బయట పెట్టాలి, కొద్దిగా గాలికి బయట పెడితే సరిపోతుంది, మీరేం భయపడద్దు. సో వాటర్ ఇలా ఉంచేసి ఇలా పెడదాము. ఒక 2-3 మినిట్స్ ఆరాక బాగుంటాయి. సో చూసారండి, ప్లేట్స్ కంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి. సో ఇలా వస్తాయి. మా పిల్లలైతే ఊరికే అలా ఉత్త ఇడ్లీనే పట్టుకొని తినేస్తారండి. చట్నీ కూడా అవసరం లేదు. నేనైతే ఇక్కడ ఆవుగా చేశాను, టమోటా చట్నీయో లేదంటే పల్లీల చట్నీ, మీ ఇష్టం ఏదైనా బాగుంటుంది. సో మీకోసం ఇక్కడ పీసులు కట్ చేశాను, చూసారండి. సో క్యారెట్స్ ఇవన్నీ బాగా బాయిల్ అయినాయి. చూసారా, అంతే అండి. ఎంతో టేస్టీ అయిన సూజీ పెరుగుతో ఇడ్లీ రెడీ అండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యోదా, హౌ ఈజ్ ఇట్? సూపర్, థ్యాంక్ యూ. బాగుందా? టేస్ట్ ఎలా ఉంది? ఉప్పు కారం సరిపోయిందా? అన్నానికి ఇదే, స్నాక్స్ కదేనా? బాగుందా? ఉప్పు కారం సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ యోదా. సో ఇడ్లీ చూపించాను కదండి, సిమ్లో పెట్టి చేసి నేను పిల్లలు తిన్నారని మీడియం చేస్తున్నాను. సో వేసేసి ఆయిల్ వేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టి బాగా కాలాక తిప్పుకోవాలి.